హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర వంటలు. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అరకిలో మటన్ తీసుకొని అందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా తగినంత కారం, కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇదంతా ముక్కలకి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని 30 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ కలర్‌లో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికోసం మనం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు, చెక్క, ధనియాలు, అలాగే జీలకర్ర, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని మనం ఉడికించుకుంటున్న మటన్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలా ఒకసారి తిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకొని 8 లేదా 9 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర, అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. Thanks for watching this video. Please like, share and subscribe to this channel.